అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4వ తేదీన ఏదైతే రిజల్ట్ రాబోతుంది, రిజల్ట్‌కి సంబంధించి అంటే ఎలక్షన్ దగ్గర నుంచి రిజల్ట్ వరకు మధ్యలో 1 మంత్ గ్యాప్ తర్వాత రిజల్ట్ వచ్చిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి బెట్టింగులు జరుగుతున్నాయి. నిజంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం, మంగళగిరి, అదేవిధంగా రాయలసీమలో కొన్ని నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో కూడా బెట్టింగులు ఏదైతే ఉన్నాయో ఊపందుకుంటున్న పరిస్థితి. నిజంగా ఆ నంబర్స్ చూస్తే నిజంగా మనం షాక్ అయిపోతున్నాము. రీసెంట్గా నేను ఒక అనలిస్ట్తో మాట్లాడినప్పుడు ఎక్కడో ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక ఊర్లో ఇద్దరు 40 లక్షలు బెట్ పెట్టుకున్నారని మాట్లాడితే, మీరు ఎక్కడున్నారు రాధాకృష్ణ గారు, ఇంకా బెట్టింగ్ అనేది వేల కోట్ల రూపాయలు దాటిపోయింది అని చెప్తున్న పరిస్థితి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతుందా అంటే జరుగుతుందనే మాట వినిపిస్తోంది. నిజంగా కొన్ని గ్రామాలు, కొన్ని నియోజకవర్గాలు, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే జనసేనాని పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేక బ్యాక్ టు పెవిలియన్ అంటూ వెనక్కి వెళ్ళిపోతారా అనే అంశంపై కూడా చాలా బెట్టింగులు జరుగుతున్నాయి. నిజంగా పిఠాపురం అవ్వచ్చు, మంగళగిరి అవ్వచ్చు, ఉండి ఏదైతే ఉందో రఘురామరాజు ఎవరైతే ఉన్నారో ఆయన నిలబడుతున్న నియోజకవర్గం, ఆయన అక్కడ కంటెస్ట్ చేసిన ఉండి నియోజకవర్గంలో కూడా ఎక్కువ బెట్టింగ్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ బెట్టింగ్లు వేల నుంచి మొదలుకొని లక్షల్లోకి వెళ్తుండటం గమనార్హం. ఈ 5,000 నుంచి మొదలుకొని వారి స్థాయిని బట్టి ₹1,00,000 వరకు పందేలేస్తున్నట్టు మనకు తెలిసి వస్తుంది. దాంతోపాటు గోదావరి జిల్లాల్లో చిత్ర విచిత్ర పరిస్థితుల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే ఉండి, దెందులూరు, భీమవరం, నర్సాపురం పార్లమెంటు, ఏలూరు పార్లమెంటు స్థానాల ఫలితాలపై భారీగా బెట్టింగులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అటు గోదావరి జిల్లాల్లో పార్టీలు సాధించే స్థానాలపైన, పిఠాపురం నియోజకవర్గంలో మెజారిటీ పైన భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. గెలిచే పార్టీ ఎవరనే దాని మీద కూడా బెట్టింగులు జరుగుతున్న పరిస్థితి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది, బెట్టింగ్లు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని మనతో పాటు మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారనేది ఒకసారి చూద్దాం. ఓకే, అసలు ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్లకు సంబంధించి ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు ఎలా నడుస్తుంది, ఎక్కడ ఎంత రేట్ ఉంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో సుబ్రహ్మణ్యం. వినిపిస్తుంది. సుబ్రహ్మణ్యం, అక్కడ సుబ్బు చెప్పండి, అక్కడ ఏంటి పరిస్థితి, బెట్టింగ్లు జరుగుతున్నాయి అని చెప్పి, అంటే బెట్టింగ్లు పెట్టడం నేరం అని చెప్పి తెలిసినా గానీ బెట్టింగ్లు కూడా చాలా జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు దీని గురించి? ఖచ్చితంగా 2014, 2019 ఎన్నికలు చూసుకుంటే కనుక ఆ 2 ఎన్నికలకి ఇది కొంత భిన్నంగా అయితే జరుగుతోంది. ఈ ఎన్నిక మనం ఈ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలన చూసిన తర్వాత కొంత గ్రౌండ్ లెవెల్ లియర్టీ కానీ, తర్వాత బీజేపీ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ పొత్తుల ధర్మంలో టీడీపీతో కలిసిన తర్వాత టీడీపీ కొంత బలోపేతం అయింది అనేది ఇక్కడ ఉన్న వాస్తవికత. మోర్ ఓవర్ అన్ని వర్గాలకు సంబంధించిన ఒకటి ట్యాక్స్ ఈక్వేషన్స్ కానీ లేకపోతే రూరల్ అండ్ అర్బన్, ఇలా 2 ఈక్వేషన్స్ తీసుకుంటే కనుక అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు కొంతమంది అయితే వస్తు రూపేణ, కొంతమంది లిక్విడ్, అది బయటికి రాకుండా అంటే మీరు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. వస్తు రూపేణ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. కొంతమంది ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే కనుక ఆటోకి సంబంధించిన వ్యక్తులు కానీ, రైతులకు సంబంధించిన వ్యక్తులు కానీ, మోటార్ ఏదైతే వ్యవసాయ కిట్లో లేకపోతే వాళ్ళ యొక్క వెహికల్స్ కానీ లేకపోతే ఆటో వెహికల్స్ సంబంధించిన వాళ్ళు మినిమం 10,000, లేకపోతే ఆడవారికి సంబంధించిన గోల్డ్ వస్తువుల రూపేణ కానీ, అంటే పుస్తలు కూడా తాకట్టు పెడుతున్నారని చెప్తున్నారు మీరు. పుస్తలు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారని మన పబ్లిక్ లో అనకపోయినా మనకి వినపడిన వార్త, మనము అబ్జర్వ్ చేసినటువంటి వార్త. ఓకే. అంటే ఒకసారి నేను పిఠాపురం, అంటే ఒకసారి మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఎక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, అక్కడ బెట్టింగ్లు ఎక్కువ నడుస్తున్నాయని చెప్తున్నారు కదా, అసలు ఎలా నడుస్తుంది అక్కడ సిచ్యువేషన్? ఖచ్చితంగా గోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక గోదావరి జిల్లాలో సంక్రాంతి పందాలు ఎలా జరుగుతుంటాయో, అటు గుండాటు కానీ అటు కోడి పందాలు కానీ, ఈ రెండింటికి మించిన స్థాయిలో పిఠాపురంలో పందాలు అనేవి జరుగుతున్నాయి. ఒకటి మనం ఇక్కడ
లోత ఆఫ్ ద రికార్డ్ కనుక మనం తీసుకున్న న్యూస్ కనుక చూసుకున్నట్టయితే 1:4 అనే ఈక్వేషన్ నడుస్తోంది అనేది మనకి లోకల్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్, అక్కడ లోకల్ స్ట్రింగ్స్ కానీ లేకపోతే లోకల్ లో ఉన్న క్యాడర్ కానీ మనకు చెప్తున్న వార్త. అంటే పిఠాపురంలో 1:4 ఆబ్వియస్లీ అంటే ₹1,00,000 పెడితే 4 లక్షలు. ఆబ్వియస్లీ అంటే ఇక్కడ స్టేట్ మొత్తం చూసిన ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా కుప్పం కన్నా కడప కన్నా కుప్పం పులివెందులతో పోల్చుకుంటే ఖచ్చితంగా స్టేట్ ని ఈసారి అట్రాక్ట్ చేసిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కేవలం పిఠాపురం మాత్రమే. సో పిఠాపురాన్ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 1:4 ఈక్వేషన్ లో పిఠాపురంలో బెట్టింగ్ అనేది జోరుగా సాగుతున్నాయి. ఓకే పిఠాపురం తర్వాత మనం చూస్తే అంటే కోస్టల్ ఆంధ్ర అవ్వచ్చు లేకపోతే రాయలసీమలో పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు మీరు అక్కడ? ఖచ్చితంగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బెట్టింగ్ ఈక్వేషన్ ని ఫోర్ జోనర్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. 1 ఉత్తరాంధ్ర సంబంధించి, 2 గోదావరి జిల్లాలకు సంబంధించి, 3 కోస్తా, 4 రాయలసీమ. కోస్తాంధ్రకు సంబంధించి కొంత కూటమికి ఎడ్జ్గా పందాలు కాసుకుంటున్నారంటే ఏ విధంగా అంటే వైసీపీ వచ్చిన తర్వాత నిరుద్యోగులు కానీ, ఉత్తరాంధ్ర వలసలు కానీ, కిడ్నీ సమస్యలు కానీ వీటినన్నింటిని పోల్చుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కాడు తప్ప మాకు వృత్తిలో కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగరీత్యా కానీ ఎటువంటిది మనకి ఆస్కారం కల్పించలేదని నిరుద్యోగులు కానీ లేకపోతే ఇతరత్ర అంశాలకు చెందిన వాళ్ళు కానీ కార్మికులు కానీ మరి మోర్ ఓవర్ ఇల్లు కట్టుకునే ఇసుక సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు కొంత కూటమికి అనుగుణంగా మాట్లాడటంతో అక్కడ పందెం రాయలు కూటమికి ఫేవరెట్ చేసుకునే అక్కడ పందాలు వేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఉభయ గోదావరి జిల్లాలో కొంత క్యాస్ట్ ఈక్వేషన్ నడుస్తుంది. ఏ విధంగా అంటే ద పీపుల్ ఆర్ సీయింగ్ అక్కడ ప్రజలు లోకల్ కాపు కన్నా పార్టీ స్టేట్ కాపు నాయకుడు పవన్ కళ్యాణ్, సో పార్టీ స్టేట్ పార్టీ జనసేన పార్టీ కాపుల పార్టీ అనే విధంగా కొంత కాపులు జనసేనకి ఎమర్జ్ అయ్యారని ఈక్వేషన్ లో జనసేన వచ్చే విధంగా కొంత ఫేవరెట్ చేసుకుని దానికి కొంత 1:4 ఈక్వేషన్ కానీ 1:2 ఈక్వేషన్ కానీ మన ఈ ఈస్ట్ గోదావరిలో నడుస్తుంది. సుబ్రహ్మణ్యం ఒకటి ఏంటే చాలా మంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో ముద్రగడ పద్మనాభం అవ్వచ్చు లేకపోతే హరిరామ జోగే కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత కూడా పరిస్థితిని బ్యాలెన్స్ చేయలేకపోయారు అనుకోవచ్చా? ఎవరైతే కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వెనకే ర్యాలీ అయ్యారు అనుకోవచ్చా? ఆబ్వియస్లీ మనం చూసుకున్నట్టయితే తుని ఘటన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు కాపు ఈక్వేషన్ ని ఆయన ఓన్ చేసుకుని ఆయన జనంలోకి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఈ ఎలక్షన్ చూసుకుంటే ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారు వెనకాల వచ్చారో ఆకుల రామకృష్ణ గారు కానీ లేకపోతే కాపు జేఏసీ కానీ వాళ్ళు ఖచ్చితంగా కూటమికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనం చూసుకున్నట్టయితే జరుగుతున్న పరిణామాలు, గతంలో జరిగిన పరిణామాలు సొంత కుటుంబంలోనే కూతురే బయటకు వచ్చి ముద్రగడ పద్మనాభం గారికి యాంటీగా వాయిస్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. సో ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు కానీ లేకపోతే చేగుంట హరిరామయ్య గారు తనయుడు ఎవరైతే చేగుంట సూర్యప్రకాష్ ఉన్నారో ఆయన నియోజకవర్గం ఏదైతే లాస్ట్ టైం పోటీ చేశారో అక్కడి నుంచి కూడా ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలుపొందే ఆస్కారం అయితే కనపడుతుంది. పిఠాపురం తర్వాత బెట్టింగ్లు చూసుకున్నట్టయితే ఏ నియోజకవర్గం కనిపిస్తుంది? అంటే రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంటది, అక్కడ ఎలా నడుస్తుంది? అంటే 1:1 లేకపోతే ఏదో చెప్తారు కదా మీ బెట్టింగ్ బాక్స్ లో. పిఠాపురం తర్వాత మనకి ఎక్కువ అధికంగా వచ్చే సోర్సెస్ చూసుకుంటే వెస్ట్ గోదావరి నుంచి త్రిపులార్ పోటీ చేస్తున్న ఉండి నియోజకవర్గం కానీ అలా కొంత లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓడిపోయిన భీమవరం కానీ అక్కడ కృష్ణా జిల్లాకు వచ్చినప్పటికీ గుడివాడ, మచిలీపట్నం, గన్నవరం ఈ 3 సెగ్మెంట్లు ఒక ఈక్వేషన్ లో చూసుకుంటే విజయవాడ పార్లమెంట్ ఈక్వేషన్ లో అన్నా తమ్ముళ్ల మధ్య సవాల్ని ఖచ్చితంగా బెట్టింగ్ రాయల్లో అనుగుణంగానే వాడుకుంటున్నారు. దీన్ని కొంతమంది కొంతమంది గుడివాడికి సంబంధించి కొడాలి నాని అక్కడ ఏమైనా బెట్టింగ్ అవకాశం ఉందా? ఎట్లా నడుస్తుంది? ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే కొంతమంది లైమ్ లైట్ లోకి వచ్చిన మంత్రులు కానీ లేకపోతే లైమ్ లైట్ లోకి వచ్చిన నాయకులు కానీ ఉన్నారు. ఉదాహరణ తీసుకుంటే ప్రతిభ సాయి ఇచ్చినప్పటికీ కొడాలి నాని, పేరు నాని వాళ్ళ అబ్బాయి పోటీ చేసిన నియోజకవర్గం కానీ, అంబటి రాయుడు పోటీ చేసిన కానీ లేకపోతే ఎవరైతే చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో లేకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు నేను సీఎం అయ్యాకనే అసెంబ్లీకి వస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే వల్లభనేని వంశీ ఉన్నారో ఆయన నియోజకవర్గం కానీ, రోజా నియోజకవర్గం కానీ ఇలా కొన్ని నియోజకవర్గాలు ఈ రోజుల్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో జరుగుతున్న బెట్టింగ్ ఈక్వేషన్ లో ఈ సీట్స్ ఖచ్చితంగా హాట్ కేక్ లాగా పందాలు అయితే జోరుగా వస్తాయి. కడప పార్లమెంట్ కి సంబంధించి షర్మిల పోటీ చేస్తుంది. కడప పార్లమెంట్ లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద బెట్టింగ్లు జరుగుతున్న కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా కనపడుతున్నాయి. నాకున్న సోర్సెస్ ప్రకారం
ఆ షర్మిలమ్మ ఏదైతే 2 రోజుల ముందు షర్మిలమ్మకి విజయమ్మ మద్దతు తెలియజేసి ఒక వీడియో రిలీజ్ అయిందో, ఖచ్చితంగా ఆ వీడియో ఇంపాక్ట్ ఎలక్షన్ మీద పడతాదని, దాని వల్ల ఖచ్చితంగా అక్కడ అవినాష్ రెడ్డి ఓడిపోతాడనే ఈ యొక్క యాంగిల్ లో అక్కడ బెట్టింగ్ అయితే జోరుగా సాగింది. ఓకే. దాని తర్వాత మనం చిత్తూరు చూసుకుంటే చంద్రగిరి నియోజకవర్గం పులవర్తి నాని వర్సెస్ అక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఉంది. అక్కడ కూడా ఇలాంటిది ఏదన్నా జరిగే పరిస్థితి, ఎందుకంటే అక్కడ కూడా టగ్ ఆఫ్ వార్ అంటున్నారు, బెట్టింగ్లు కూడా అక్కడ కూడా పెట్టిన పరిస్థితి అంటే ఏం చెప్తారు మీరు? పులవర్తి నాని గారి మీద దాడిని చూసుకుంటే కనుక ఖచ్చితంగా కూటమి అనేది ఎడ్జ్ కనపడింది అనేది మనం చూసాం. అండ్ మోరోవర్ గన్మ్యాన్ ఆయన యొక్క రివాల్వర్ యూజ్ చేయడం కానీ ఆ యొక్క న్యూస్ కానీ చూసుకుంటే కనుక వాళ్ళు ఓటమిని అంగీకరించారు అనే విషయం పరిగణించుకుని అక్కడ పులవర్తి నాని గారి మీద పందాలు అయితే జోరుగా కాస్తున్నారు. తిరుపతి ఈక్వేషన్ లో కూడా జనసేన పార్టీ వస్తుంది. భూమాన చేసిన అవినీతి, భూమాన కొడుకు చేస్తున్న రౌడీజం సంబంధించి బెట్టింగ్ రాయల్లో ఈ పొలిటికల్ యాంగిల్ లో బెట్ కాస్తున్నారు అనేది మనకున్న సమాచారం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఒకటి అడుగుతాను, అంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ మీద పందాలు కాస్తున్న పరిస్థితి అని మీరు చెప్తున్నారు. దాంతో పాటు ఇంకేమిటి మీద, అంటే కూటమికి ఇన్ని సీట్లు వస్తాయి, లేకపోతే వివిధ రకాలైనటువంటి సినారియోస్ ఉంటాయి, అంటే ఇతనికి 10,000 కంటే ఎక్కువ రావు, 1000 కంటే ఎక్కువ రావు, ఇలాంటి మీరు గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికరమైనటువంటి విషయాలను ఏమైనా గమనించారా మీరు? ఖచ్చితంగా మనం గ్రౌండ్ లెవెల్ లో చూసుకుంటే కృష్ణ, ఇక్కడ మనకి జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 సీట్లలో జనసేన ఎన్ని గెలుస్తుంది అనేది ఒక ఈక్వేషన్ లో పందెం కాస్తే కనుక కూటమి అభ్యర్థులు 115 నుంచి 125 దాకా వచ్చే ఆస్కారం ఉందని, కూటమికి ఏదైతే రూలింగ్ లోకి వస్తుందని నమ్మకం ఉన్న వ్యక్తులు కూటమి మీద కాస్తున్నారు. దాన్ని 7:10 రేషియోలో కాస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ జగన్ ఫ్యాన్స్ కానీ, జగన్ చేసిన ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పథకాలు కానీ, లేకపోతే జగన్ చేసిన సోర్స్ ఆఫ్ ఏదైతే మన పథకాల రూపైనా కానీ, అదొక పాయింట్ ఆఫ్ వ్యూ లో జగన్ అభిమానులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారు, మా గవర్నమెంట్ వస్తుంది, మేము చేసిన పథకాలే మమ్మల్ని కాపాడతాయి, మేము చేసిన స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ మమ్మల్ని కాపాడుతుందని ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో, ఇతర అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి తీరడం సత్యం అనే విధంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ వాళ్ళకి కూటమికి సమానంగా పందాలు అయితే ఖచ్చితంగా కాస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన 3 అంశాలు ఏంటంటే, ఒకటి జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 స్థానాల్లో ఖచ్చితంగా 15 లోపు గెలుస్తాయని చెప్పి కొంతమంది, అంటే ఖచ్చితంగా 15 పైనే గెలుస్తాయని చెప్పి కొంతమంది పందాలు కాస్తుంటే, కూటమి మూకుమ్మడిగా ఏదైతే బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ ఈ ముగ్గురు కలిగిక కూటమి 115 నుంచి 125 సీట్లు వచ్చే అంశంగా పందాలు అనేవి జోరుగా సాగుతున్నాయి మనకున్న. ఓకే, ఒకసారి అంటే లాస్ట్ ఏంటంటే, డబ్బులున్న వాళ్ళు ఎవరైతే ఉంటే ₹1,00,000 పోతే ప్రాబ్లం లేదు, కానీ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆటోల్ని అట్లాగే చాలా మంది భార్య పుస్తెలను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి. నిజంగా దీన్ని మనం కొంచెం విచారం తెలపాల్సిన విషయం. ఎందుకంటే బెట్టింగ్లు ఒకేసారి మనం క్రికెట్ బెట్టింగ్లు చాలా చూసాము, కోట్లు లక్షల రూపాయలు కూడా పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. బట్ అయినా కానీ పోలీసులు దీని మీద కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏమైనా దీన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉందా? యాప్స్ అవ్వచ్చు, లేకపోతే దీని మీద ఏమైనా నిఘా ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ అనేది బలోపేతం విధంగానే జరుగుతుంది. ఎక్కడికెక్కడ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ ఏదైతే పందెం రైళ్ల కూటమిలు ఉంటాయో వాళ్ళ మొబైల్స్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఫోన్ ట్రాకింగ్ కానీ ఎక్కడికక్కడ చేస్తూనే ఉన్నారు. బట్ ఇది ఇండైరెక్ట్ గా కానీ, లేకపోతే కొంత వ్యవస్థను అయితే దారి తప్పే విధంగా రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు ఇబ్బందికర వాతావరణం అయితే ఈ యొక్క ఎలక్షన్ అనేది పరిణామాలు జరుగుతున్నాయి. తీవ్రంగా పరిగణించాల్సిన విషయం, దీనికి చాలా తీవ్రంగా కూడా ఖండించాల్సిన విషయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం. ఫోన్ లైన్ లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో బెట్టింగ్ కి సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉందని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో బెట్టింగ్ ఏ రేంజ్ లో ఉంది, ఈ యొక్క ఫోన్ కాల్ మన ద్వారా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పోలీసులు ఉన్నప్పటికీ, ఎవరైతే బెట్టింగ్లు జరగకూడదు అని చెప్పి చెప్తున్నప్పటికీ, ఆటో వాళ్ళ దగ్గర నుంచి చిన్న చితక ఎవరి స్థాయిలో వాళ్ళు ఆటో మరి భార్య పుస్తెలు కూడా అమ్మి అక్కడ బెట్టింగ్ పెడుతున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. నిజంగా ఇది మనం కొంచెం బాధపడాల్సిన విషయం. నిజంగా ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులు లేకపోతే మిగతా వాళ్ళందరి మీద ఉంది. బట్ కానీ ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్ మొత్తం కూడా ఎంత టగ్ ఆఫ్ వార్ గా జరుగుతుంది ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. బట్ ఈ బెట్టింగ్లు మాత్రం ఆంధ్రప్రదేశ్కి మిగతా దేశంలో నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి
సత్తా బజార్ ఏదైతే ఉందో అక్కడ కూడా భీకరమైన బెట్టింగ్లు జరుగుతున్న పరిస్థితి. మూడోసారి ప్రధానమంత్రి అక్కడ నరేంద్ర మోడీ ప్రధానిగా ఆయన వస్తారని చెప్తుంటే, లేదు ఈసారి ఇండి కూటమి రాబోతుంది, రాహుల్ ప్రధానమంత్రి కాబోతున్నాడని కూడా మనకి నేషనల్ లెవెల్లో బెట్టింగ్లు జరుగుతున్న పరిస్థితి. చూద్దాం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతుంది. ఈ బెట్టింగ్ రాయిళ్ళు అవ్వచ్చు, లేకపోతే మిగతా పార్టీ నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్న రోజు జూన్ 4. అసలు ఆ రోజు ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే మనం జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.